the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి గడిచిన జూలై మాసానికి సంబంధించి జిఎస్టీ వసూళ్ల గణాంకాలు ఈరోజు మన ఫస్ట్ టాపిక్. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవ్రీ మంత్ కూడా ఫస్ట్ వీక్లో గడిచిన నెలకి సంబంధించిన జిఎస్టీ వసూళ్ల గణాంకాలను మనం డిస్కస్ చేస్తున్నాం. జిఎస్టీ అసలు ఈ టాపిక్ ఏంటో తెలుసుకునే ముందు దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్, స్టాటిక్ పాయింట్స్ ఏంటో చూద్దాము. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ భారతదేశంలో ప్రస్తుతం అమలవుతున్న ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. గుర్తుంచుకోండి, జిఎస్టీ అనేది పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీకి సంబంధించి భారతదేశంలో రాజ్యాంగ సవరణ జరిగింది. మన భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగానికి సంబంధించి జిఎస్టీ రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటి అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 122వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇక్కడ చట్టం గుర్తుంచుకోండి చాలు. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఆధారంగా భారత రాజ్యాంగంలో సవరణ జరిగింది. ఒక ఆర్టికల్ గుర్తుంచుకోండి, ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే క్యాపిటల్ లెటర్స్ నంబర్ పక్కన, ఆర్టికల్ పక్కన క్యాపిటల్ లెటర్స్ని మనం చూస్తున్నామంటే ఆర్టికల్ ఇన్ బిట్వీన్, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి లేదు, మధ్యలో కాలానుగతంగా లేదా కాలానుక్రమంగా దాన్ని జోడించడం జరిగింది. ఇక్కడ ఆర్టికల్ 279A అనేది జిఎస్టీ కౌన్సిల్ గురించి పేర్కొంటుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్, వస్తు సేవల పన్నుకి సంబంధించి భారతదేశంలో అమలవుతుంది కదా, దానికి సంబంధించి ఒక సంస్థ, ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. ఇక్కడ ఈ సంస్థకి సంబంధించి హెడ్గా అధ్యక్ష బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తారంటే ఎక్స్ అఫిషియోగా. భారతదేశంలో ఎవరైతే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తారో వారే ఈ సంస్థకి కూడా అధికార రీత్యా లేదా పదవి రీత్యా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇవి మనకు తెలుసు. వీటికి సంబంధించిన పాయింట్స్ మీకు చెప్పాను. భారతదేశంలో జిఎస్టీ అనేది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటే 2017 జూలై 1 నుండి అమల్లోకి రావడం జరిగింది. అందుకే రీసెంట్గా 6 years ఆఫ్ జిఎస్టీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. జూలై 1 ఎవ్రీ ఇయర్ కూడా జిఎస్టీ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. భారతదేశంలో ప్రస్తుతం జిఎస్టీకి సంబంధించిన స్లాబ్లను కనుక పరిశీలిస్తే 0%, 5%, 12%, 18%, 28%. లగ్జరీ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. మనకు కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో, మినిమం అమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో, ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అవి తక్కువ పన్ను పరిధిలోకి రావడం జరుగుతుంది. అలా భారత ప్రభుత్వము జిఎస్టీ వసూళ్ళకి సంబంధించి ఎవ్రీ మంత్ గణాంకాలు విడుదల చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే జూలై మంత్ మనకు గడిచిపోయింది. జూలై 2023 మంత్ గడిచింది కాబట్టి జూలై 1 నుండి జూలై చివరి తేదీ వరకు ఆ నెల మొత్తంలో కూడా జిఎస్టీ పన్ను రూపంలో ఎంత మొత్తంలో వసూళ్లు రావడం జరిగింది అనే గణాంకాలను ఆగస్టు 1st డే రోజున రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆగస్టు 1st డే రోజున మనం చూస్తూ ఉంటాం. అలాంటి గణాంకాలు మనం అబ్జర్వ్ చేస్తే గడిచిన జూలై మంత్కి సంబంధించి జిఎస్టీ వసూళ్లు ఎంతనట అంటే 1.65 lakh crores, 1.65 లక్షల కోట్ల రూపంలో జిఎస్టీని వసూలు చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ ఒక రికార్డ్ చెప్తాను. ఇప్పటివరకు జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి, భారతదేశంలో జిఎస్టీ అమల్లోకి వచ్చిన నాటి నుండి కూడా ఇప్పటివరకు పరిశీలిస్తే అత్యధిక జిఎస్టీ వసూళ్లను నమోదు చేసిన నెల ఏదంటే ఏప్రిల్ 2023, 2023 ఏప్రిల్ మాసానికి సంబంధించి జిఎస్టీ వసూళ్లు 1.87 lakh crores, లక్షల కోట్ల రూపాయలు. ఈ ఫిగర్ గుర్తుంచుకొని ఎప్పటికీ ఇంపార్టెంట్ ఇది. ఈ విధంగా జిఎస్టీకి సంబంధించిన గణాంకాలపైన ప్రత్యేకంగా చూడండి. ముఖ్యంగా ఈ పాయింట్ గుర్తుంచుకోండి. జిఎస్టీకి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ ఏవైతే మీకు ఇక్కడ డిస్కస్ చేశానో వాటన్నిటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఓకేనా? భారతదేశంలో జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? అరుణ్ జైట్లీ. ఇటువంటి స్టాటిక్ పాయింట్స్ అన్నిటితో కూడిన వీడియోని మీకు రీసెంట్గా నేను షార్ట్స్ రూపంలో అందుబాటులోకి తెచ్చాను. ఎట్ ద సేమ్ టైం ఫుల్ ఫ్లెడ్జ్గా జిఎస్టీకి సంబంధించి కూడా ఒక 15-20 minutes డిస్కషన్ కూడా చేశాను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో రీసెంట్గా ఎకానమీ సబ్జెక్ట్ సంబంధించి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి కాంటెంపరీ ఇష్యూస్, కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కవర్ చేశాను. జిఎస్టీకి సంబంధించి అయితే ప్రత్యేకంగా
ఒక షార్ట్స్ వీడియోను కూడా ఈ ఛానల్లో తీసుకురావడం. ఒక్కసారి ఈ ఛానల్ని చూడని వారు ఎవరైనా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మోస్ట్ యూస్ఫుల్ కంటెంట్ని రెగ్యులర్గా అందుబాటులోకి తెస్తూనే ఉన్నాను. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి గణాంకాలను ఆర్బీఐ వారు విడుదల చేశారు. భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వము. ముఖ్యంగా నోట్ల రద్దు జరిగిన తర్వాత ఎక్కువగా మనం చూస్తున్నాం. భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ అంటే మనం యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా, అంటే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి, లేదా కార్డ్ స్వైపింగ్ కానివ్వండి, వీటి ద్వారా భారతదేశంలో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ అనేది 13.24% పెరిగింది. ఎప్పటితో పెరిగింది? గడిచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో పెరిగింది. అంటే ఇక్కడ ఆర్థిక సంవత్సరం గురించి వద్దులంటే FY23 అంటున్నాను. ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం 23 అంటే ఏంటంటే 2022 ఏప్రిల్ 1 నుండి 2023 మార్చ్ చివరి రోజు వరకు, మార్చ్ 30th వరకు గుర్తుంచుకోండి. ఎంత పెరిగిందంట? గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే FY22 అంటే 2021 ఏప్రిల్ నుండి 2022 మార్చ్ వరకు గణాంకాలు పోలిస్తే ఈ గడిచిన ఆర్థిక సంవత్సరంలో పెరిగింది. 2022-23 మధ్యకాలంలో ఇంత మొత్తంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి. అంటే ఎక్కువ మొత్తంలో ప్రజలు ఆన్లైన్ రూపంలో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఈ విధంగా క్వశ్చన్స్ అడగవచ్చు. దీన్ని ఎవరు చెప్తున్నారు? భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వహించే, నియంత్రించే అతిపెద్ద సంస్థ, రెగ్యులేటరీ బాడీ ఆర్బీఐ. ఆర్బీఐ డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ అనేది ఇటీవల విడుదలైంది. అందులో ఏం చెప్పారంటే గడిచిన ఆర్థిక సంవత్సరం FY23, ప్రస్తుతం ఉన్నది FY24, FY23కి సంబంధించిన గణాంకాలు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అలా లాస్ట్ ఇయర్ ఆర్థిక సంవత్సరాన్ని అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇంత మొత్తంలో పెరిగింది. ఈ ఫిగర్ గుర్తుంచుకోండి చాలు. ఇక వాల్యూస్ మిగతా అన్నీ అడగడు. ఇటువంటి కాంటెంపరీ ఇష్యూస్ పైన ప్రత్యేక చూడండి. ఎకానమీ అంటేనే గణాంకాలు. స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. ఎకానమీలో మనం చూసే గణాంకాలు ఎప్పుడు కూడా అలాగే ఉండవు. వోలటైల్, దే ఆర్ వోలటైల్, ఎప్పుడు మారుతూ ఉంటాయి. అందుకే రీసెంట్గా మీకు కరెంట్ ఎకానమీ అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక వీడియోని కూడా తీసుకొచ్చాను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఒక సదస్సు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే సదస్సు, వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్. ఒక సదస్సుల పైన మీరు ఏ పాయింట్స్ పైన ప్రత్యేకంగా చూడాలంటే సదస్సు పేరేంటి, సదస్సుకి సంబంధించిన ఎడిషన్ లేదా సీక్వెన్స్ లేదా నంబర్ ఎంత, ఆ సదస్సు ఎక్కడ జరగబోతోంది, ఆ సదస్సును ఎవరు నిర్వహించబోతున్నారు, ఆ సదస్సుకి సంబంధించిన థీమ్ ఏంటి, ఇతివృత్తం ఏంటి, దీనిపైన క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ చూడండి, 5th వరల్డ్ కాన్ఫరెన్స్, కాఫీకి సంబంధించిన కాన్ఫరెన్స్ బెంగళూరులో జరగబోతోంది. సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 28, 2023లో జరగబోతోంది. 2023 సెప్టెంబర్ 25 నుండి 28 మధ్య జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన కాఫీ సదస్సు ఎన్నవ ఎడిషన్ ఈ సంవత్సరం? 5th, 5వ ఎడిషన్. అంటే గతంలో 4 సార్లు జరిగింది, ఇప్పుడు 5వ జరగబోతుంది. మరి ఎవరు నిర్వహించబోతున్నారు? ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కాఫీ సంబంధించిన ఒక రెగ్యులేటరీ బాడీ అనుకోవచ్చు. ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ అనేది లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ భారతదేశానికి సంబంధించి కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ మరియు కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే బెంగళూరు. ఈ ప్రధాన కేంద్రాలు ప్రత్యేకంగా చూడండి, వీరు నిర్వహించబోతున్నారు. మరి సదస్సుకు సంబంధించి థీమ్ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ థీమ్ ఏంటంటే సస్టైనబిలిటీ త్రూ సర్క్యులర్ ఎకానమీ అండ్ రీజనరేటివ్ అగ్రికల్చర్. సస్టైనబిలిటీ త్రూ సర్క్యులర్ ఎకానమీ అండ్ రీజనరేటివ్ అగ్రికల్చర్ అనేది వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ 5th ఎడిషన్ యొక్క థీమ్. సదస్సుకి థీమ్ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ మనకి వార్తల్లోకి వచ్చింది. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. భారతదేశం ఆతిథ్యంలో జరిగే G20 సదస్సులు కానివ్వండి, ఇటువంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సదస్సులు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా చూడండి. అందులో థీమ్స్ పైన ప్రత్యేకంగా చూడండి. నెక్స్ట్ వచ్చేసి స్మృతి ఇరానీ రీసెంట్గా గాంధీనగర్, గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ వేదికగా ఆగస్టు 1 నుండి ఈ రోజు వరకు ముగిసిన ఆగస్టు 4 వరకు జరిగిన ఒక సదస్సు G20 ఎంపవర్ అనే ఒక సదస్సు. G20 ఎంపవర్. భారతదేశం ప్రస్తుతం G20కి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది. గడిచిన డిసెంబర్ 1, 2022 నుండి ఈ సంవత్సరం 2023 వరకు కూడా మనము G20కి భారత అధ్యక్ష బాధ్యతలను చూస్తున్నాం. అలా G20కి సంబంధించి ఇప్పటికీ 100కు పైగా సదస్సులని మరి భారత ప్రభుత్వం నిర్వహించింది. వాటి థీమ్స్ పైన కూడా క్వశ్చన్ అడుగుతారు. మీకు రెగ్యులర్గా G20కి సంబంధించి చెప్తున్నాను. ఇక్కడ G20 ఎంపవర్ అనే సదస్సు వేదిక ఎక్కడ అంటే గాంధీనగర్, గుజరాత్. మరి
ఈ సదస్సుకు ఎవరు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారంటే భారత్, మరియు భారత్కి సంబంధించి స్మృతి ఇరానీ, ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సో కేంద్ర మహిళా శిశు వ్యవహారాల మంత్రిత్వ శాఖకి సంబంధించి, మరియు భారతదేశంలో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్కి కూడా మైనారిటీ వ్యవహారాల మంత్రిగా కూడా తనే విధులు నిర్వర్తిస్తున్నారు. సో తన అధ్యక్షతన జరిగింది. ముఖ్యంగా చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వారికి ప్రోత్సాహం ఇవ్వడానికి ఎటువంటి అధునాతన పద్ధతులను అవలంబించాలి, ప్రోత్సహించాలి అనే ఒక అంశం పైన ఈ సదస్సు అనేది జరిగింది. గాంధీనగర్లో జరిగింది, గుజరాత్. నెక్స్ట్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది వార్తల్లోకి వచ్చింది. తల్లిపాల వారోత్సవాలు. సో ఇటువంటి వారోత్సవాలకు సంబంధించి కూడా థీమ్స్ అడుగుతాడు. ఇంపార్టెంట్ డేస్, థీమ్స్ ఇంపార్టెంట్. అవి కూడా అన్నీ కాదు, కొన్ని ఇంపార్టెంట్. మీకు ఏవైతే నేను డిస్కస్ చేస్తానో వాటిని చూడండి. సో తల్లిపాల పట్ల, తల్లిపాలు శిశువుకి ఎంత ఇంపార్టెంటో తెలియజేయడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తారు. అటువంటి వారోత్సవాలు ఈ సంవత్సరం కూడా ప్రారంభమని ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 7వ తేదీ వరకు ప్రతి ఇయర్ కూడా మనం ఈ డేట్లలో తల్లిపాల వారోత్సవాలను చూస్తూ ఉంటాం. మరి ఎవరు నిర్వహిస్తారు తల్లిపాల వారోత్సవాలను? తల్లిపాల పట్ల అవగాహన ఎవరు కల్పిస్తారంటే ఇక్కడ 3 సంస్థలు గుర్తుంచుకోండి. వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్, వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ అనే సంస్థ వాబా అంటాము, మరియు WHO ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, మరియు యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, ఈ 3 సంస్థలు నిర్వహిస్తాయి, గుర్తుంచుకోండి. సో ఈ సంవత్సరం మనకి ఆగస్టు 1 నుండి 7th వరకు జరిగింది. సో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఏవియేషన్, ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్. ఏవియేషన్ వైమానిక రంగానికి సంబంధించిన సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ని అవగాహన కల్పించడానికి, భద్రతాపరమైన వ్యవహారాల పట్ల అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన వీక్ జూలై 31 రోజున ప్రారంభమైంది. జూలై 31, 2023 ఆగస్టు 5తో ముగుస్తుంది. మరి దీనిని ఎవరు నిర్వహిస్తున్నారంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అంటే భారతదేశానికి సంబంధించింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ వైమానిక రంగానికి సంబంధించిన ఒక సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో నిర్వహించే ఒక వీక్, ఏవియేషన్ వీక్. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే సీ ఇట్, సే ఇట్, సెక్యూర్ ఇట్. సీ ఇట్, సే ఇట్, సెక్యూర్ ఇట్ అనేది ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం, గుర్తుంచుకోండి థీమ్. అండ్ నెక్స్ట్ వార్తలు నిలుస్తున్న విన్యాసాలు కానీ, ర్యాంకింగ్స్ కానివ్వండి, ఇటువంటి వాటి గురించి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఒక విన్యాసం వార్తలోకి వచ్చింది. ఫాల్కన్ షీల్డ్ విన్యాసం, జరగబోతున్న విన్యాసం. ఫాల్కన్ షీల్డ్ 2023 విన్యాసం ఎక్కడ జరగబోతుందంటే చైనాలో జరగబోతుంది, చైనా ఆతిథ్యంలో జరగబోతోంది. ఇది ఒక మిలిటరీ డ్రిల్, సంయుక్త సైనిక విన్యాసం. ఏ దేశాలకు సంబంధించి అంటే మన సరిహద్దును పంచుకుంటున్న దేశం చైనా, UAEకి సంబంధించిన సంయుక్త విన్యాసం. ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల వార్తలోకి వచ్చిన ఫాల్కన్ షీల్డ్ 2023 విన్యాసం ఏ దేశాలకి సంబంధించింది అంటారు. సో ఇలా భారతదేశం పాల్గొనే విన్యాసాలను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని అవసరమే మనకి. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్గా చర్చనీయాంశమైన విన్యాసాలపైన చూడాలి. మన సరిహద్దును పంచుకుంటున్న దేశాలు ఏవైతే ఉంటే వాళ్ళు నిర్వహించే విన్యాసాలను ప్రత్యేకంగా చూడాలి. అడగవచ్చు ఎగ్జామినేషన్లో ఎవరితో కలిసి నిర్వహించబోతున్నారు, దేనికి సంబంధించింది, పేరేంటి, దట్స్ ఎనఫ్. ఇక్కడ జరగబోతోంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ అండ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ మర్జెస్ అనే అంశం వార్తలోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు రీసెంట్గా అనౌన్స్ చేశారు. భారతదేశంలో పులుల సంరక్షణ కోసం ప్రారంభించబడిన 1973లో ప్రారంభించబడిన ప్రాజెక్ట్ టైగర్ని, 1992లో ఎలిఫెంట్స్, ఏనుగుల సంరక్షణ కోసం, ఏనుగుల కోసం ప్రారంభించబడిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని రెండింటిని కూడా మర్జ్ చేసేసి మరింత కన్జర్వేటివ్ యాక్టివిటీస్, మరింత సంరక్షణ పద్ధతులను తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ రెండు కూడా మర్జింగ్తో వార్తల్లోకి వచ్చినాయి. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1992. 1993లో ప్రాజెక్ట్ టైగర్, మర్జింగ్ ఇన్ 2023. ఇది గుర్తుంచుకోండి. వన్యప్రాణులపైన క్వశ్చన్స్ అడుగుతారు. రీసెంట్గా జూలై 29కి సంబంధించి వరల్డ్ టైగర్ డేని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇండియా, మాల్డోవా దేశాల మధ్య ఒక సహకార ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించిన సహకార ఒప్పందం అంటే కోఆపరేషన్, సహకారం ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయ పద్ధతుల విషయంలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఇరు దేశాలు కూడా పరస్పరం కూడా సహకారం అందించుకునే ఒక ఉద్దేశం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. డైరెక్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఆంగ్ సాన్ సూకీ, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, మయన్మార్ మాజీ దేశాధినేత. మయన్మార్, సో ఆ దేశంలో చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. సో అలాంటి మయన్మార్ దేశాధినేతకి సంబంధించి సైనిక ప్రభుత్వము రీసెంట్గా మయన్మార్లో తనకి క్షమాభిక్ష విధిస్తూ వార్తల్లోకి వచ్చింది. క్షమాభిక్ష, పార్డనింగ్. సో మయన్మార్ కాబట్టి పర్సన్ పైన అడగవచ్చు. రీసెంట్గా తరచూ వార్తలకు వస్తున్న ఆంగ్ సాన్ సూకీ ఏ దేశ మాజీ
దేశాధినేత సో మయన్మార్ గుర్తుంచుకోండి. మయన్మార్కి ఆనుకొని ఉన్న మన మణిపూర్ కూడా రీసెంట్గా తరచు వార్తలోకి వస్తుంది. ప్రత్యేకంగా ఆ టాపిక్ని అవగాహన పెంచుకోండి. నెక్స్ట్, ఇటీవల వార్తల నుంచి ఒక పుస్తకం కార్గిల్ ఏక్ యాత్రికి జుబానీ, కార్గిల్ యుద్ధం పైన, కార్గిల్ వార్, ఇండియా పాకిస్తాన్ సంబంధించి కార్గిల్ వార్ పైన జరిగిన ఇతివృత్తాన్ని ఆధారంగా తీసుకొని రాయబడిన పుస్తకం కార్గిల్ ఏక్ యాత్రికి జుబానీ అనే ఒక పుస్తకం వార్తలోకి వచ్చింది. పుస్తకం యొక్క ఆథర్ ఎవరు అంటే రిషి రాజ్ గారు. గుర్తుంచుకోండి, వార్తలు నిలుస్తున్న పుస్తకాలపైన క్వశ్చన్స్ అడుగుతారు, రెగ్యులర్గా అడుగుతున్నారు. ఇదొకటి మనకి ఇంపార్టెంట్. సో వార్తలు ఇచ్చిన పుస్తకాలు దాదాపు ఇటీవల 50 పుస్తకాలు, ఈ ఇయర్లో వార్తలు నిలిచిన 50 పుస్తకాలపైన మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా డిస్కస్ చేసిన ఒకసారి చూడండి. ఎస్, సో ఇక్కడ మనకి ఇవి అంశాలు ఈరోజు వార్తలు ఇచ్చినాయి. సో గడిచిన జూలై 2023 మాసానికి సంబంధించిన GST వసూళ్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేశారు, 1.65 lakh crores. నెక్స్ట్, డిజిటల్ పేమెంట్స్ అనేవి భారతదేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఆర్థిక సంవత్సరంతో చూలిస్తే మనకి 13.24% ఇంక్రీజ్ అయింది. అండ్ వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ అనేది బెంగళూరు వేదికగా జరగబోతోంది, 5th ఎడిషన్. థీమ్ గుర్తుంచుకోండి, ఎవరు నిర్వహించబోతున్నారు గుర్తుంచుకోండి. అండ్ G20 ఎంపవర్ సదస్సు ఎక్కడ జరిగిందంటే గాంధీనగర్, గుజరాత్లో జరిగింది. అండ్ నెక్స్ట్, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఆగస్ట్ 1 to 7 వరకు ఏ సంస్థలు నిర్వహిస్తున్నాయో చూడండి. అండ్ ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ 31 జూలై నుండి 5th ఆగస్ట్ రేపటితో ముగుస్తుంది. ఎవరు నిర్వహిస్తున్నారు, థీమ్ ఏంటో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాల్కన్ షీల్డ్ విన్యాసం చైనా UAEకి సంబంధించిన మిలిటరీ డ్రిల్. అండ్ ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ రెండు కూడా మర్జింగ్ అనేది వార్తలోకి వచ్చింది, ఇండివిజువల్గా గుర్తుంచుకోండి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సంబంధించి ఇండియా మాల్డోవా మధ్య కుదిరిన సహకార ఒప్పందం, కోఆపరేషన్ ఇన్ అగ్రికల్చర్ సంబంధించి ఆంగ్ సాంగ్ సూకీ క్షమాభిక్ష సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చారు. అండ్ వార్తలు ఇచ్చిన పుస్తకం కార్గిల్ ఏక్ యాత్రికి జుబానీ అనే ఒక పుస్తకం యొక్క ఆథరు రిషి రాజ్ గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.